ఏపీడిఎస్సి 2026 కొత్త సిలబస్సు తెలుగు వ్యాకరణము పాఠం యొక్క సమాన అర్థాలు. అనుజ్ఞ దీని యొక్క సమానార్థము ఆజ్ఞ మరియు అనుమతి. అపేక్ష దీని యొక్క సమానార్థము కాంక్ష మరియు కోరిక. అభిరుచి దీని యొక్క సమాన అర్థము అత్యాసక్తి. అరి దీని యొక్క సమాన అర్థము శత్రువు. అరుణ దీని యొక్క సమాన అర్థము ఎరుపు. అర్హం దీని యొక్క సమానార్థము తగిన. ఆపన్నుడు దీని యొక్క సమానార్థము ఆపదలో ఉన్నవాడు. ఆయాసం దీని యొక్క సమానార్థము శ్రమ. అలింగనం దీని యొక్క సమానార్థము కౌగులింత. ఆస్థ దీని యొక్క సమానార్థము శ్రద్ధ మరియు ప్రయత్నము. ఇలా దీని యొక్క సమానార్థము భూమి. ఉజ్జగించు దీని యొక్క సమానార్థము విడుచు వదిలిపెట్టు. ఉజ్వల దీని యొక్క సమానార్థము గొప్పగా వెలుగునది. ఉదస్తుడు దీని యొక్క అర్థము తొలగించబడినవాడు. ఉపసంహరణ దీని యొక్క సమానార్థము మరలించుట మరియు ముగింపు. ఉత్కృష్టం సమానార్థము శ్రేష్టం. ఉత్తరోత్తర సమానార్థము ముందు ముందు. ఊడిగం సమానార్థము పరిచర్య లేదా సేవ. ఋతం సమానార్థము సత్యమైనది. ఒరులు సమానార్థము ఇతరులు. కంచుకితం సమానార్థము కవచంతో. కందరం సమానార్థము గుహ, కొండ, బిలము. కంపము సమానార్థము వణుకు. కరం సమానార్థము చేయి. కలను సమానార్థము యుద్ధము. కలిత సమానార్థము ప్రకాశించు. కిరాటుడు సమానార్థము వ్యాపారి. కృతజ్ఞత సమానార్థము చేసిన మేలు మరిచి పోవుట. క్లుప్తం సంక్షిప్తం. క్షితి సమానార్థము భూమి. క్షేత్రం సమానార్థము పుణ్యభూమి. ఖ్యాతి సమానార్థము కీర్తి. గణించు సమానార్థము లెక్కించు. గర్హించు సమానార్థము నిందించు. గిరి సమానార్థము కొండ. ఘటం సమానార్థము కుండ. ఘాతం సమానార్థము దెబ్బ. చతుస్సాలం సమానార్థము 4 ఇండ్ల భవంతి. చరించు అనగా సమానార్థము తిరుగు, కదులు. చక్షువు అనగా సమానార్థము కన్ను. చిత్తం అనగా మనసు. ఛాయ అనగా సమానార్థము నీడ. జిడ్డు అనగా సమానార్థము సోమరి. జరఠం సమానార్థము పసుపు కలిగిన తెలుపు రంగు.
జమదగ్ని సమానార్థము పరశురాముడు. జీరాడు సమానార్థము వ్రేలాడు. తథ్యం సమానార్థము సత్యం. తనువు సమానార్థము శరీరం. తిలకం సమానార్థము బొట్టు. తేకువ సమానార్థము ధైర్యం. తొల్లి సమానార్థము మొదట. తోయం సమానార్థము నీరు. త్యాజించు సమానార్థము విడుచు. దరి సమానార్థము తీరం గట్టు. దృష్టి సమానార్థము చూపు. దుర్దితి సమానార్థము నరకం. దురితం సమానార్థము పాపం. దైన్యం సమానార్థము దారిద్ర్యం చేత కలుపు దురవస్థ. దీనత్వం లేదా దీనత్వం అంటారు. దైన్యం అనగా దారిద్రాల చేత కలుగు దురవస్థ లేదా దైన్యం. ధర సమానార్థము భూమి. ధ్వంసం సమానార్థము నాశనం. నవయు సమానార్థము కృషించు. లిఖిలం సమానార్థము సమస్తం అంతా. నిగ్రహం సమానార్థము అదుపు. నిరంకుశ సమానార్థము కఠిన వైఖరి. నెమ్మి సమానార్థము నెమలి. నెత్తం సమానార్థము కొండ మీద విశాల సమప్రదేశము. నెత్తావి సమానార్థము పరిమళం సువాసన. పంకిలం సమానార్థము బురద. వదింబదిగా సమానార్థము గట్టిగా చెక్కగా. పరదేవత సమానార్థము పరమేశ్వరుడు పరమేశ్వరి. పరిణామం సమానార్థము మార్పు మారుచూపు. పరితోషం సమానార్థము సంతోషం. పరివంది సమానార్థము శత్రువు. పల్లవం సమానార్థము చిగురు. పాటి సమానార్థము న్యాయం. పాయు సమానార్థము తొలగు. ప్రావీణ్యం సమానార్థము నేర్పు. పికం సమానార్థము కోయిల. పిశాచం సమానార్థము ప్రేతం. పుల్లే సమానార్థము పుస్తరాకు. పుస్తే సమానార్థము తాలి. పులిందులు సమానార్థము వేటగాళ్ళు. పెను సమానార్థము గొప్ప. ఫలములు సమానార్థము పండ్లు ఫలాలు. బుద్బుదం సమానార్థము నీటి బుడగ. బుధుడు సమానార్థము పండితుడు. భాష్యం సమానార్థము తినుబండరాములు. భుజించుట సమానార్థము సేవించుట. భాస్వతంతుడు సమానార్థము సూర్యుడు ప్రకాశించువాడు. భిషుక్కు సమానార్థము వైద్యుడు. భుజంగం సమానార్థము పాము. భూపాలుడు సమానార్థం రాజు. భూషణం సమానార్థము అలంకరణ లేదా నగ. భోజ్యం
సమానార్థము తినదగినది. మంజరి సమానార్థము చిగురించిన లేత కొమ్ము పూల గుత్తి. మంజుల సమానార్థము మనోహరమైన. మలక సమానార్థము మలుపు మూకుడు. మహితం సమానార్థము పూజనీయమైన గొప్పదైన. మాలిక సమానార్థము తీగ పూలదండ. మనలు కొను సమానార్థము ప్రవర్తించు. మందం ముందం సమానార్థము సంతోషం. మూలం సమానార్థము ఆధారం మొదలు, ఆధారం లేదా మొదలు. మృదంగం సమానార్థము మధ్యల. మృష సమానార్థము అసత్యము లేదా అబద్ధము. మెలగుట సమానార్థము నడుచుకొనుట. రమణి సమానార్థము స్త్రీ. రుధిరం సమానార్థము రక్తం. పగచు సమానార్థము శోకించు. తత్సలుడు సమానార్థము వాత్సల్యము కలవాడు. వధించు సమానార్థము చంపు. వలరాజు తేజీ సమానార్థము చిలుక. వాక్కు సమానార్థము మాట. వాసంతం సమానార్థము వాసంతకాలము. విరసవర్తనం సమానార్థము చెడు ప్రవర్తన. వెల్లకి సమానార్థము గడ్డ. వేల్పులు సమానార్థము దేవతలు. వ్యూహం సమానం అర్థము ప్రత్యర్థులపై విజయం సాధించడానికి ప్రణాళిక, వ్యూహం. శరణ్యం సమానార్థము రక్షింపదగినది. శస్త్రం సమానార్థము ఆయుధం. శాస్త్రం సమానార్థము నియమబద్ధమైన గ్రంథం నియమబద్ధమైన గ్రంథం లేక వాక్యం, దీన్ని శాస్త్రం అని అంటారు. శీలం సమానార్థము ప్రవర్తన, స్వభావము. శునకం సమానార్థము కుక్క. శౌర్యం సమానార్థము పరాక్రమం. శ్రోతలు సమానార్థము వినేవారు. శ్లోఘ్యం సమానార్థము పొగడదగినది. సంజీవని సమానార్థము మరణించిన వారికి జీవింపజేసేది. సద్గతి సమానార్థము ఉత్తమ గతి. సన్నిధి సమానార్థము చేరువ. సర్వస్వం సమానార్థము సమస్తం. సహకారం సమానార్థము తోడ్పడుట. సాఫల్యం సమానార్థము సఫలత. శక్తం సమానార్థము తడిసిన. సౌఖ్యం సమానార్థము సుఖం. స్థిమితపడు కుదుటపడు. స్థిమితపడు సమానార్థము కుదుటపడు. హర్యక్షం పచ్చని కన్నులు కల సింహం. హస్తి అంటే ఏనుగు. హితుడు సమానార్థము హితపు చెప్పేవాడు. హైన్యం సమానార్థము హీనత్వం. క్షితి సమానార్థము భూమి. ఖచ్చితంగా ఈ యొక్క సమానార్థాలు డిఎస్సిలో రావడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి ఇది న్యూ లెసన్స్ కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోవాల్సి వస్తుంది. తర్వాత పర్యాయ పదాలు. బాల్యం పర్యాయ పదం. పసి వయస్సు, చిన్నతనం, శైశవం. అబద్ధం పర్యాయ పదం. అసత్యం, అన్వృత్తం,
కళ్ళ బొంకు. మారం పర్యాయ పదం మంకుతనం, గారాబంతో కూడిన పట్టుదల. సేకరణ పర్యాయ పదం సమీకరించు, ప్రోగు చేయు. నిజం పర్యాయ పదం సత్యం, యథార్థం. వర్షం పర్యాయ పదం వాన, జల్లు. కిటికీ పర్యాయ పదం గవాక్షం, జాలకం, జాలం, మూషం, వాతాయనం, పొదరగండ్లు మొదలగున్నవి కిటికీకి పర్యాయ పదాలు. కళ, కళకి పర్యాయ పదాలు స్వప్నము, ఆదర్శనం, స్వాపము, స్వపము, సందేశము. ఇవి కళ యొక్క పర్యాయ పదాలు. వీధి, దీనికి పర్యాయ పదాలు మార్గం, దారి. ఏడాది, దీనికి పర్యాయవాచి పదము పర్యాయ పదాలు సంవత్సరం, ఏడు, వత్సరం, అబ్దం, సాలు. ఇవి ఏడాది పదానికి పర్యాయవాచి పదాలు. గుర్తు, దీనికి పర్యాయ పదం గురుతు, జ్ఞాపకము. ఇవి పర్యాయ పదాలు. దిగులు, దీనికి పర్యాయ పదం భయం, గుండె, అదురు, అధైర్యం. దీన్ని దిగులుకి పర్యాయ పదాలు. కుటుంబం, కాపురం, సంసారం, పెండ్లాము, బిడ్డలు మొదలగు వారిని పర్యాయ పదాలు. గర్వం, డాబు, గరానా, అహం, పొగరు, నిక్కు, టెక్కు. ఇవి గర్వానికి పర్యాయ పదాలు. తృప్తి, తనివి, సంతృప్తి, తనుపు. ఇవి తృప్తి యొక్క పర్యాయ పదాలు. పునాది, దీని యొక్క పర్యాయ పదాలు మూలబంధం, అడుగుమట్టు, లోతు నుండి గోడ కట్టుటకు భూమిలో త్రవ్వు పల్లము. ఇవి పునాది యొక్క పర్యాయ పదాలు. ఆసక్తి, ఈ యొక్క పదానికి పర్యాయ పదం ఇష్టం, అనురాగం. దీపం, దీనికి పర్యాయ పదం దివ్వె, జ్యోతి, దీపిక, వెలుగు, కాంతి. ఇది దీపంకి పర్యాయ పదం. బొమ్మ, దీనికి పర్యాయ పదం చిత్రం, చిత్తరువు. ఇది బొమ్మకి పర్యాయ పదం. అభిరుచి, దీనికి పర్యాయ పదం ఆసక్తి, ప్రీతి, ఎక్కువ, కోరిక. వాట, దీనికి పర్యాయ పదం లాట, సర్గ, పాలు, వంతు, భాగము. ఇది వాట అనే దీని పదానికి పర్యాయ పదాలు. అద్దం, అద్దానికి పర్యాయ పదం దర్పణం, ముకురం, ఆదర్శము. ఇది అద్దానికి పర్యాయ పదం. సరదా అనగా వినోదం, సంతోషం, ఇష్టం. దీనికి పర్యాయ పదం. విద్యార్థి, దీనికి పర్యాయ పదం అభ్యాసకుడు, పాఠితుడు, మానవకుడు. ఇది విద్యార్థికి పర్యాయ పదం.
ఆసక్తి దీనికి పర్యాయపదం అభిరుచి, ఆసక్తి. ఎండ దీనికి పర్యాయపదం వేడి, సూర్యరశ్మి. అతపము, ఉష్ణము, సూర్యకాంతి. ఎండకి ఇది పర్యాయపదాలు. ముచ్చట దీనికి పర్యాయపదం సంగతి, విషయం లేదా ఆనందం, మనోహరం. దీనికి ముచ్చటికి పర్యాయపదాలు. బీజం విత్తనం, విత్తు, బీజకం ఇది బీజంకి పర్యాయపదాలు. చేతి వ్రాత దీనికి పర్యాయపదం హస్తాక్షరము, చేతితో వ్రాయబడినది, దస్తూరి. దీన్ని చేతి రాతకి పర్యాయపదం. దస్తూరి పర్యాయపదం చేతి వ్రాత లేదా రాత, లేఖనం, రాయడం అన్నది దస్తూరికి పర్యాయపదం. సంచిక దీనికి పర్యాయపదం సంపుటి, చిన్న పుస్తకము, సంచయ ఇది సంచికకి పర్యాయపదం. పరిణామం దీనికి పర్యాయపదం మార్పు, కొత్తగా ఏర్పడిన పరిస్థితి, మారు రూపు. మరోసారి పరిమాణం మార్పు, కొత్తగా ఏర్పడిన పరిస్థితి, మారు రూపు. నడవడిక దీనికి పర్యాయపదం నడవడి, నడత, ప్రవర్తన. నడవడికి పర్యాయపదం. శక్తి బలం, బలిమి, సత్తువ. శక్తికి పర్యాయపదం. దుకాణం కొట్టు, అంగడి, సంపారం, పసారం. మరోసారి దుకాణానికి పర్యాయపదం కొట్టు, అంగడి, పసారం. దుకాణానికి పర్యాయపదం. బహుమతి బహుమానం, పారితోషికం. బహుమతికి పర్యాయపదం. ప్రథమ తొలి లేదా మొదట అనేదాన్ని ప్రథమకి పర్యాయపదం. ప్రభావం దీనికి పర్యాయపదం మహిమ, శక్తి. సడలు పర్యాయపదం సడలికి వదులు, ఊడు, జారు, వీడు, సట. ఇది సడలికి పర్యాయపదం. ఒడుగు దీనికి ఈ పదానికి పర్యాయపదం ముడిగియుండు, దాగు. దీన్ని ఒడుగు అంటారు. చేయి తిరుగు ఈ చేయి తిరుగు పదానికి పర్యాయపదం పదునెక్కు, నైపుణ్యం పొందు. దీన్ని చేయి తిరుగు పర్యాయపదం. సన్నిహితం దగ్గరిది, సమీపం. ఈ దగ్గరిది సమీపాన్ని సన్నిహితం అంటారు. క్షమ ఈ పదానికి పర్యాయపదం ఓర్పు, సహనం, మన్నింపు. సాహిత్యం ఈ పదానికి పర్యాయపదం స్మయం, సారస్వతం, సాహితీ. అరికి పర్యాయపదం శత్రువు, వైరి, విరోధి. ఆత్మీయత ఈ పదానికి పర్యాయపదం ప్రేమ, ఆదరణ. ఆసక్తి ఈ పదానికి పర్యాయపదం ఆశ, కోరిక, కాంక్ష, వాంఛ. ఆసక్తి పదానికి పర్యాయపదం. ఉత్తరోత్తర ముందు లేదా కాల క్రమమైన.
ఉత్తరోత్తర పదానికి పర్యాయవాచి పదం. ఉదకం. ఉదకం అనగా వయస్సు, జలం, నీరు. కలను. ఈ యొక్క పదానికి యుద్ధము, సంగ్రమం, పోరు. కిరీటం. కిరీటానికి పర్యాయ పదం మకుటం, కోటీరం. కృప. ఈ పదానికి పర్యాయ పదం దయ, కనికరం, జాలి. చక్షవు అనగా కన్ను, నేత్రం, నయనం. చిత్తం హృదయం, మనస్సు. తండ్రి జనకుడు, నాయన, పిత, అయ్యా. ధ్వజం కేతనం, పతాకం, జెండా. దేహం శరీరం, ఒడలు, తనువు, కాయము. నాట్యం నర్తనం, తాండవం, నృత్యం, లాస్యం. నెత్తావి. ఈ పదానికి పర్యాయ పదం పరిమళం, సువాసన, సౌరభం. పథం త్రోవ, మార్గం, దారి. వయోధనం. వయోధనానికి పర్యాయ పదం మేఘం, మబ్బు, జలదం. పశువు మృగం, జంతువు. ప్రణామం నమస్కారం, మొక్కు, ప్రణతి. బాల్యం చిన్నతనం, పసితనం, శైశవం. బీజం విత్తనం, విత్తు. బృందము సంఘం, సమూహం, గుంపు. మంజులం మనోహరం, ఒప్పిదం. రణం యుద్ధం, సమరం, పోరు. పై తెలుపబడిన పదాలు అలా వినడం వల్ల మనకు డిఎస్సికి ఉపయోగపడతాయి. ఇప్పుడు జాతీయాలు కొన్ని నీ ముందు ప్రశ్నిస్తున్నాను. చేయి తిరిగిన. దీనికి జాతీయాలు నైపుణ్యం సాధించు. చేజారిపోవు. జాతీయాలు గడిచిపోవు. చీకు చింత. జాతీయం బాధలు. మూల బీజాలు. జాతీయం ఆరంభాలు. ఊడినలాడు. ఊగిసలాడు. జాతీయం అటు ఇటు తోచక తెలియని స్థితి, తేలని స్థితి. పెద్దమ్మ దరిద్ర దేవత, జ్యేష్ఠదేవి. గోరింతలు కొండంతలు చేయు. చిన్నదాన్ని పెద్దదిగా చేయుట. వానాకాలం చదువులు, అరకొర చదువులు. ఇవి జాతీయాలు. ఖచ్చితంగా ఇది విని అర్థం చేసుకోవాలి. కొన్ని వ్యుత్పత్తార్థాలు మీ ముందు ప్రస్తుతిస్తున్నాను. విధి. ప్రపంచమును రూపొందించువాడు విధి, అంటే అప్పుడు బ్రహ్మ. తృప్తి. కోరిక లేకపోవడం, తనివి. ప్రథమ. శ్రేష్టమైనది, ఉత్తమునుడు. అనఘుడు. పాపం చేయనివాడు, పరిశుద్ధుడు. అధ్యయనము. గురువు దగ్గర క్రమబద్ధంతో నేర్చువాడు. అమరుడు. మరణం లేనివాడు, వేల్పు. ఉదకం. ద్రవమై ఉండునది, నీరు. ఉదకం అనగా ద్రవమై ఉండునది, దానికి ఉదాహరణ నీరు. పతివ్రత. భర్తను సేవించడమే పతివ్రతగా కలది.
సాధ్వి అంటారు. వయోదము నీటిని ఇచ్చునది మబ్బు. పికం చాటున కూయునది కోయిల. భూపాలుడు భూమిని పాలించువాడు రాజు. మకురం దీనిచే అలంకరించబడినవారు అద్దం. వసుధ బంగారము గర్భమందు కరిగినది భూమి. సమరం మరణంతో కూడినది యుద్ధం. సుకృతం లెస్సగా చేయబడినది పుణ్యం ధర్మం. సనాతనుడు పురాణ పురుషుడు భగవంతుడు. హర్ష్యం మనసును హరించువాడు ధనవంతుడు. హరక్ష్యం కపిల వర్ణము కల కన్నులు కలది సింహము. కరి కరము తొండం కలది ఏనుగు. పక్షి పక్షములు కలది విహంగం. మోక్షం జీవుడిని పాసం నుండి విడిపించేవాడు ముక్తి. జనని సంతాన ఉత్పత్తి చేయునది తల్లి. ఈశ్వరుడు స్వభావం చేత ఐశ్వర్యం కలవాడు శివుడు. ధరణి విశ్వాన్ని ధరించేది ధరణి అనగా భూమి. మానవుడు మనువు నుండి పుట్టినవాడు మనిషి. పంకజం బురద నుండి పుట్టినది పంకజం అంటే తామర. శరీరం పుష్పించున్నది శరీరం అంటే కాయం. అసూయ గుణము యందు దోషారోపణ చేయడం. ద్రవ్యం పొందదగినది ధనం. హృదయం హరించబడేది గుండె. ఈ విధంగా వ్యుత్పత్తి అర్థాలు మీకు తెలియజేస్తున్నాను. పై విషయాలు ఖాళీగా ఉన్నప్పుడు ఎక్కడ కూర్చున్నప్పుడు ఇవి వినడం వల్ల మనకు కొంత అర్థమవుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. అదేవిధంగా మనం భోజనం చేసినప్పుడు కానీ కూర్చుని రెస్ట్ తీసుకున్నప్పుడు కానీ ఇవి వినడం వల్ల మనకు ఎక్కువ అర్థాలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఈ విషయాన్ని గమనించగలరు.